ద్రోణుడే నిలబడితే వ్యూహాన్ని పన్ని ఎదురుగుండా నిలబడ్డాడనుకోండి, అర్జునుడు దాటగలడా? శిష్యుడు, ఎందుకంటే ధర్మం పాటిస్తాడు, అంత తొందరగా చేయడు. ఒక బాణం వేస్తే ఓ బాణం వేస్తాడు, 2 బాణాలు వేస్తే 2 బాణాలు వేస్తాడు, 3 బాణాలు వేస్తే 3 బాణాలు వేస్తాడు. ఈలోగా సూర్యుడు కదిలిపోతాడు. అక్కడ సమయం దాటిపోతుంటే అయిపోయింది అంతే. సూర్యాస్తమయం అయిపోయింది అనుకోండి. పోనీ ద్రోణుడు వ్యూహరచన నైపుణ్యం లేనివాడా? ఆయన దగ్గర కదా వీళ్ళందరూ నేర్చుకున్నది. అవతల వైపు ద్రోణుడు తక్క వీరులు లేరా? అశ్వత్థామ ఉన్నాడు, బాహ్లికుడు ఉన్నాడు, శకుని ఉన్నాడు, శల్యుడు ఉన్నాడు, కృపాచార్యుల వారు ఉన్నారు, కృతవర్మ ఉన్నాడు. ఇంతమంది వీరులు ఉన్నారు. ఇంతమంది వీరులు చుట్టూ రక్షణ వలయంగా నిలబడి సాయంకాలం వరకు సైంధవుణ్ణి కాపాడుకోగలిగితే చాలు, వాళ్ళు ఏం చేయక్కర్లేదు. అర్జునుణ్ణి దగ్గరికి రాకుండా ఆపగలిగితే చాలు, అయిపోయిందంతే యుద్ధం. ఎందుకో తెలుసా? అర్జునుడు చనిపోతాడు. అర్జునుడు చనిపోయాడు అనుకోండి, ఇంకేం యుద్ధం? అర్జునుడు లేకుండా కృష్ణుడు ఒక క్షణం బ్రతకడం.